బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోల ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోల ఉత్సవం జరగనుంది. బుధవారం జరగనున్న సీతారాముల కళ్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరి కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలు చేశారు అధికారులు. ఆలయానికి రంగులు, విద్యుత్తు వెలుగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న శ్రీ సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు. గురువారం శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవానికి సీఎం మంత్రులు దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతకుమారి అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున లైవ్ ఇచ్చేందుకు అనుమతి నిరాకరించింది ఈసీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోల ఉత్సవం జరగనుంది. బుధవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరి కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల సౌకర్యాలు చేశారు అధికారులు. ఆలయానికి రంగులు, విద్యుత్తు వెలుగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ, రావణాసుల విగ్రహాలకు రంగులు వేశారు. గురువారం శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వామివారి అమ్మవార్లకు కళ్యాణోత్సవానికి సంబంధించి సీఎం మంత్రులు దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతకుమారి అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున లైవ్ ఇచ్చేందుకు అనుమతి నిరాకరించింది.